హాయ్ అండి. ఇది కృష్ణకాంత్ పార్కు. ఇక్కడ ఈ అబ్బాయి ఏమో బెట్టింగ్ యాపులు చేయకూడదన్న విషయం మీద చెప్తున్నాడు. ఇక్కడ ఈవిడేమో ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్న విషయం మీద చెప్తున్నాడనమాట. చూడండి కృష్ణకాంత్ పార్క్ ముందు అంతా ఎట్లుందో. ఈ పార్కులోకి ఎళ్ళడానికి టికెట్ వచ్చేసి రూ. 10 చూడండి ఎంత బావుందో. పూలు చూడండి ఎట్లున్నాయో చానా బావున్నాయి గదా! మేమెళ్ళిన రోజు పార్క్‌కి స్కూల్‌కి హాలిడే అంటండి. పేరెంట్స్, పిల్లలు చానా మంది పార్క్‌కొచ్చారు. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి వీలుగా అక్కడ కట్టించారండి పిల్లల కోసం అదే పనిగా. చూడండి ఎంతమందున్నారో. ఇంకా మేమైతే పార్క్ అంతా ఒకసారి తిరిగేసొచ్చి అక్కడ ఒక బెంచ్ తీసుకొని ఇంకా కూర్చొని పిల్లలంతా ఆడుకుంటా అంటే చూస్తా ఉన్నామనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిందండి. పిల్లలైతే ఎంత ఆడుకుంటున్నారంటే ఇంటికి పోతానే 2 ముద్దలు అన్నం తిని ఇంక నిద్రలోకి జారుకుంటారండి. అంతలా ఆడుకుంటున్నారు. మేము రావడమే కొంచెం లేట్‌గా వచ్చాం గదండీ! అందుకే కాస్త చీకటి పడినాక బయలుదేరామనమాట. బయలుదేరేసరికి బయట మళ్ళా అందరూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారండి. ఈ తాతని గుర్తుపట్టారా? 'కుర్చీ మడత పెడతా' డైలాగ్‌తో ఫేమస్ అయ్యాడు గదండీ! అతనే ఇతను. పిల్లలంతా తాతతో విజిల్స్ యేసుకుంటూ, అరుచుకుంటూ చానా బాగా ఎంజాయ్ జేస్తున్నారండి. తర్వాత మేము లాస్ట్ టైమ్ బోయినప్పుడు చార్మినార్ కాడికి మేము డే టైమ్ బోయామనమాట. అందుకే ఈసారి నైట్ టైమ్ బోదాము. నైట్ టైమ్ ఎట్లుంటదో అక్కడ చూడాలనిపించి నైట్ టైమ్ బోయామనమాట. ఇది రంజాన్ పండగ టైం గదండీ! అక్కడ షాపింగ్ చేసే అంగళ్ళు గూడా పెరిగిపోయినాయండి. జనాలైతే మామూలుగా లేరండి. చానా మంది ఉన్నారనమాట. పోలీసోళ్ళు గూడా చానా ఎక్కువున్నారు. అక్కడ అనౌన్స్‌మెంట్ గూడా చేస్తున్నారు. మీ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండని పోలీసోళ్ళైతే తిరుగుతూనే ఉండారండి. అక్కడ షాపింగ్ గూడా చానా ఎక్కువుందండి అసలు. షాపింగ్ అంగళ్ళు ఎక్కువుండేసరికి చార్మినార్ కాడ మనము ఈ షాప్‌లో రేటు కుదరకపోతే ఇంగో షాప్‌లో అడగొచ్చులే అన్నట్లు పోతా ఉంటామనమాట. కానీ మనము వాళ్ళు చెప్పిన రేటుకు సగానికి అడిగితే మనకు నిజంగానే వర్కౌట్ అయితదండి. నాకు అయిందనమాట. అక్కడ నేను సగానికి రేట్ అడిగిన కొన్ని వస్తువుల దగ్గర. ఇచ్చేసినారు. ఇట్లాంటి క్లిబ్బులు అట్లాంటి దగ్గరైతే వాళ్ళేం రేట్ ఇయ్యరండి. ఇవన్నీ ఫిక్స్డ్ రేట్లు పెట్టింటారనమాట. చూడండి క్లిబ్బులు చానా బావున్నాయి గదా! ఇంకా మేమైతే అక్కడ చిన్న చిన్న షాపింగ్‌తోనే కంప్లీట్ చేసేసామండి. తర్వాత అక్కడ ఏమన్నా స్ట్రీట్ ఫుడ్‌లున్నాయి గదండీ! ఆ స్ట్రీట్ ఫుడ్‌లను తినుకుంటా, అక్కడంతా ప్లేస్ ఎంజాయ్ చేసుకుంటా, అక్కడ జనాలను చూసుకుంటా వచ్చామండి. ఇంకా అక్కడ గాజులు, హెయిర్ పిన్నులు ఇవి చూడండి హల్దీ ఫంక్షన్‌కేసే ఫ్లవర్స్ ఎన్నున్నాయంటే అన్నున్నాయన్నమాట. ఇవి చూడండి దండలు ఎట్లున్నాయో. రాత్రి పూటైతే ఇంకా డైమండ్‌ల కంటే ఎక్కువ మెరుస్తున్నాయండి ఈ దండలన్నీ. రాత్రి పూట చూడండి ఎంత బావుందో చార్మినారు లైట్‌లేసి. తర్వాత మేమింక అక్కడే భోంచేసి ఇంటికెళ్ళామనమాట. చూడండి ఇది మా పిల్లి. పేరు బ్రౌనీ బావుందా? చూడండి చాపని ఎట్లా బరుకుతాందో అది. ఇంకా మేము మా బట్టలన్నీ ప్యాక్ జేసుకొని ఇంగ ఊరికి రావడానికి రెడీ అయ్యామండి. మేమిన్ని రోజులున్నది ఈ రూమ్‌లోనేనండి. ఈ రూమొచ్చేసి మా ఆయన ఫ్రెండ్‌దనమాట. మేమొస్తున్నామని జెప్పేసి ఆ బ్రదర్ 2 రోజులు వేరే రూమ్‌లో అడ్జస్ట్ అయితానని చెప్పేసి పోయినాడు. ఇంక నేను రిటర్న్ ట్రైన్ జర్నీ ఏం వీడియో తీయలేదండి. ఎందుకంటే సేమ్ ట్రైను, సేమ్ స్టేషను, సేమ్ ఊరు గాబట్టి ఇంకేం తీయదలుచుకోలేదనమాట. ఇక్కడైతే 9:30కి ట్రైనుందండి. కానీ మేము ఇంట్లో నుంచి 7కే బయలుదేరామనమాట. ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే మళ్ళా ట్రైన్‌కి లేట్ అయిపోతదని జెప్పేసి కొంచెం ముందే బయలుదేరాము. ఇదొచ్చేసి హెల్త్ చెక్ చేసే మిషన్ అంట. స్టేషన్‌లో ఉండింది. దీని ఫీజొచ్చేసి రూ. 50. మనం హెల్త్ చెక్ చేసుకున్న తర్వాత ఇది మన వాట్సాప్ నంబర్‌కి మన రిపోర్ట్స్‌ని పంపిస్తది. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి.